హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే ఒక బిజినెస్కి డిజిటల్ ప్రమోషన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ చేయవలసిన స్టెప్ ఏంటంటే వెబ్సైట్. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క బిజినెస్ని డిజిటల్ వైపుకి అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ టెక్నాలజీ ద్వారా వాళ్ళ యొక్క బిజినెస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అని ఎవరు అనుకుంటారో వాళ్ళకి తీసుకొచ్చిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే వెబ్సైట్. సో మన ఒక బిజినెస్కి ఒక వెబ్సైట్ చేయించుకోవడం అన్నదే చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ గోయింగ్ టువర్డ్స్ ద డిజిటల్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇందులో మన వెబ్సైట్ చేయించుకున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ అవే అవకాశం ఉంటుంది. సో నేనేంటంటే ఈ వీడియోలో కొన్ని మిస్టేక్స్, ఒక 10 మిస్టేక్స్ లిస్ట్ అవుట్ చేసి ఆ 10 మిస్టేక్స్ కనుక మీరు అవాయిడ్ చేయగలిగితే, ఓకే, ఆ 10 మిస్టేక్స్ కనుక మీరు అవాయిడ్ చేయగలిగితే మీ యొక్క వెబ్సైట్ అన్నదే సో బెస్ట్గా ఉంటుంది. అదేవిధంగా మీ వెబ్సైట్ వచ్చే కన్వర్షన్స్ అవ్వచ్చు, లీడ్స్ అవ్వచ్చు, సేల్స్ అన్న కూడా మీకు సో బెటర్గా ఉంటాయి. సో ఆ 10 మిస్టేక్స్ ఏంటో మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేటప్పటికి నాట్ మొబైల్ ఫ్రెండ్లీ. సో వెబ్సైట్స్ చేయించుకుంటాం కానీ అది మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదో కూడా చాలా వరకు చెక్ చేసుకోరు. సో కొంతమంది డిజైనర్స్ ఓన్లీ డెస్క్టాప్ వర్షన్లో చేసి ఇచ్చేస్తారు. సో మనం ఏంటంటే యాజ్ ఎ బిజినెస్ ఓనర్ కింద మన యొక్క వెబ్సైట్ మనకు వచ్చిన తర్వాత మనం ఏంటంటే అది మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో మొబైల్ ఫ్రెండ్లీ అంటే సో రెస్పాన్సివ్ డిజైన్ ఉండాలి. అంటే ఏంటంటే ఎవ్రీ డివైస్లో, సో ఏ డివైస్లో ఓపెన్ చేసినా సరే ఆ డివైస్కి తగ్గట్టుగా డిజైన్ అన్నది బ్యూటిఫుల్గా డిస్ప్లే అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చి లోడింగ్ టైం, ఓకే, లోడింగ్ అనేది ఫాస్ట్గా లోడ్ అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అందులో నెవిగేషన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఆ వెబ్సైట్ అన్నది ఒక మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ అనేది అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్లో లోడింగ్ స్పీడ్, ఓకే, లోడింగ్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లోడింగ్ స్పీడ్ని ఎక్కువ డిపెండ్ అయ్యేది ఏంటంటే హోస్టింగ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ప్లేస్లో హోస్టింగ్, తర్వాత వచ్చేటప్పటికి వర్డ్ ప్రెస్ అయితే మీరు యూజ్ చేసే థీమ్స్ అవ్వచ్చు, ప్లగిన్స్ అవ్వచ్చు. సో అదేవిధంగా హెవీగా మీరు ఇమేజెస్ ఇటువంటి వీడియోస్ కూడా మనం ఏంటంటే ఎంబెడ్ చేసుకోవాలి తప్ప వీడియోస్ని మనం డైరెక్ట్గా మన యొక్క హోస్టింగ్ ఫైల్లోకి వీడియోస్ని అప్లోడ్ చేసి ఇన్సర్ట్ చేయడం అనేది ప్రాపర్ ప్రాసెస్ అయితే కాదు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నెవిగేషన్. సో చాలామంది ఏంటంటే ప్యూర్ నెవిగేషన్ మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళ యొక్క వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్నది కూడా మనకు ఐడియా రాదు. సో ఆ విధంగా మన వెబ్సైట్స్ ఉండకుండా, సో మన యూజర్ మన వెబ్సైట్కి వచ్చారంటే అతను మనకు ఒక వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ డీటెయిల్స్ అయినా సబ్మిట్ చేయాలి, లేకపోతే పర్టికులర్ ప్రోడక్ట్ అయినా తీసుకోవాలి, లేకపోతే అతను సంథింగ్ న్యూ వాల్యూ అన్నదే అతని యొక్క లైఫ్ అండ్ అతని యొక్క బిజినెస్లో ఒక సంథింగ్ వాల్యూ అనేది క్రియేట్ అవుతే అప్పుడు మాత్రమే ఆ వెబ్సైట్ ద్వారా అతనికి మంచి రిజల్ట్ ఇవ్వగలిగామన్నది మనం అని గమనించవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మన వెబ్సైట్కి వచ్చిన తర్వాత కాల్ టు యాక్షన్స్, ఓకే, యూజర్ మన యొక్క వెబ్సైట్కి వచ్చారు, మన వెబ్సైట్ ద్వారా మనం చేయవలసిన మేజర్ టాస్క్ ఏంటి? సో మన యొక్క అసలు వెబ్సైట్ మనం ఎందుకు పెట్టాం? మనం లీడ్స్ తెచ్చుకోవడానికి పెట్టుకున్నామా, సేల్స్ తెచ్చుకోవడానికి తెచ్చుకున్నామా, లేకపోతే ఎవరైనా మన సర్వీస్ మన యొక్క డిఫరెంట్ టైమింగ్స్లో మన అపాయింట్మెంట్స్ బుకింగ్స్కి వెబ్సైట్ క్రియేట్. సో దాని ప్రకారంగా మనం అటువంటి కాల్ టు యాక్షన్స్, సో లైక్ కాల్ టు యాక్షన్స్ అనేది మనం ఈ బటన్స్ రూపంలో మనం ఏంటంటే ప్రాపర్ కాల్ టు యాక్షన్స్ అనేది మనం యూజ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇగ్నోరింగ్ ద ఎస్ఈఓనే కాదు, ఎస్ఈఓ బేసిక్స్ కూడా చాలా వరకు ఇగ్నోర్ చేస్తారు. లైక్ రెస్పాన్సివ్ థీమ్ యూజ్ చేయకపోవచ్చు, లేకపోతే ఆ లోడింగ్ స్పీడ్ మీద సరైన ఫోకస్ పెట్టకపోవచ్చు, లేకపోతే మెటా టైటిల్ ట్యాగ్ అవ్వచ్చు, మెటా డిస్క్రిప్షన్ అవ్వచ్చు, లేకపోతే త్రూ అవుట్ ది కంటెంట్ డిస్క్రిప్షన్ అవ్వచ్చు. వీటి మీద ప్రాపర్ ఫోకస్ పెట్టకపోవడం వల్ల ఏంటంటే మనకి సో వెబ్సైట్స్ పెర్ఫార్మెన్స్ అనేది ల్యాగ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కంటెంట్ అన్నది ఓవర్లోడ్. మనకి కంటెంట్ ఎంత అవసరమో అంతవరకు మాత్రమే మనం కంటెంట్ పెట్టుకోవాలి. సో ఏదో చాట్ జీపీటీ వచ్చేసింది, మన మల్టిపుల్ కీవర్డ్స్ ఇచ్చేస్తుంటే పొడవని కంటెంట్ వచ్చేస్తుందని ఇన్సర్ట్ చేసేయకుండా మనకి ఎంతవరకు కంటెంట్ అవసరం అంతవరకే పెట్టండి. విజువల్ రిప్రజెంటేషన్ అనేది ఎక్కువగా ఇస్తే మనకు వెబ్సైట్స్ అనేది మనకు బెటర్గా పెర్ఫార్మ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇమేజెస్. సో మనకు వెబ్సైట్లో యూజ్ చేసే ఇమేజెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి సో మన ఇమేజెస్ ద్వారా మాత్రం మనం మంచి ఇంప్రెషన్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి సో మీ యొక్క వెబ్సైట్కి వచ్చేటప్పటికి అన్నీ స్టాక్ ఇమేజెస్ కాకుండా మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్తో కొన్ని షార్ట్స్ తీయించుకుని ఆ పర్టికులర్ ఫొటోస్ మనం యూజ్ చేసుకుంటే సో ఇట్స్ బెటర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వెబ్సైట్ మనం టెస్ట్ చేసుకోవాలి. ఒకసారి డెవలపర్ నుంచి వెబ్సైట్ మనకి ఇచ్చేసిన తర్వాత అన్ని రకాలుగా వర్కౌట్ అవుతుందో లేదో మనం కూడా మాన్యువల్గా మనంతా మనం టెస్ట్ చేసుకోవాలి. చాలా వరకు ఇది టెస్ట్ చేసుకోకపోవడం కూడా ఒక రకంగా మిస్టేక్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అనలిటిక్స్. సో వెబ్సైట్ విజిటర్స్ వస్తున్నారు. సో ఆ విజిటర్స్ని మీరు అనలైజ్ చేయకపోతే, అంటే ఏ కంట్రీ నుంచి వస్తున్నారు, ఏ స్టేట్ నుంచి వస్తున్నారు, ఏ పేజెస్ నుంచి వస్తున్నారు, ఏ పేజెస్కి ఎక్కువ విజిటర్స్ వస్తున్నారు, సో విజిటర్స్ ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది కన్వర్ట్ అవుతారు, ఈ ప్రతిదీ డేటా మెట్రిక్స్, ఈ డేటా ఉంది కదా, ఈ డేటాని మీరు
ప్రాపర్గా స్టడీ చేస్తే, ప్రాపర్గా మెజర్ చేస్తే అప్పుడు మాత్రమే మీరు డేటా డ్రివెన్ డెసిషన్స్ అని మీరు తీసుకోగలుగుతారు. ఎప్పుడైతే మీరు డేటా డ్రివెన్ డెసిషన్ తీసుకున్నారో మీ బిజినెస్ అనేది బెటర్గా ఉంటుంది. ఏదో మీరు బ్లైండ్గా డెసిషన్ తీసుకోకుండా మీ కళ్ళ ముందు ఉన్న మీ యొక్క గూగుల్ అనలిటిక్స్, గూగుల్ సెర్చ్ కన్సోల్ వీటిలో ఉన్న డేటాని బేస్ చేసుకుని మీరు డెసిషన్స్ అనేది తీసుకుంటే సో అవి మీకు బిజినెస్కే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తానని నేను చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే నో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో చాలా వరకు యూజర్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టుకుంటారు, ఏమైనా పెడతారు. బట్ స్టిల్ కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే సో వెబ్సైట్కి వచ్చిన తర్వాత యూజర్ మనకు కాంటాక్ట్ చేయాలి కదా. ఇప్పుడు మన వెబ్సైట్ ఎందుకు పెట్టుకున్నాం, మనకి లీడ్స్ రావాలి, లేదా సేల్స్ రావాలి, లేదా యూజర్కి మనం పర్టికులర్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేయాలి. సో దానికోసం పెట్టుకున్నప్పుడు ఆ యూజర్ మనకు కాంటాక్ట్ చేయాలంటే మనం ఒక వాట్సాప్ బటన్ని ఇంటిగ్రేట్ చేయడమో, లేకపోతే ఒక ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ చేసే ఆప్షన్ ఇవ్వడం. ఈ విధంగా మనం ఏంటంటే కాంటాక్ట్, సో ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ పేజ్ అనేది మస్ట్ మెయింటైన్ చేయాలి. ఓకే, కాంటాక్ట్ పేజ్లో క్లియర్గా వాళ్ళు మనకి క్లియర్గా కాంటాక్ట్ చేయడానికి ఒక ఫామ్ ఉంటుంది. మనకు వర్డ్ ప్రెస్ అయితే WP ఫామ్స్ అవ్వచ్చు, లేదా కాంటాక్ట్ ఫామ్స్ ఏమైనా అవ్వచ్చు. వీటి ద్వారా మనం బ్యూటిఫుల్ ఫామ్స్ క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేయొచ్చు. సో అదేవిధంగా మన యొక్క లొకేషన్, ఓకే, మన గూగుల్ మ్యాప్ బిజినెస్ ఉంది కదా. సో గూగుల్ మ్యాప్ బిజినెస్ లొకేషన్ మన కాంటాక్ట్ పేజ్లో పెట్టుకుంటే సో యూజర్స్ మన యొక్క ఫిజికల్ లొకేషన్ని ఈజీగా ట్రాక్అప్ చేసుకుంటారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పర్టికులర్ మిస్టేక్స్, సో నేను ఏ మిస్టేక్స్ అయితే చెప్పానో 10 మిస్టేక్స్ లైక్ నాట్ మొబైల్ ఫ్రెండ్లీ, అంటే ప్రతి వెబ్సైట్ కూడా మొబైల్ ఫ్రెండ్లీగా మన యొక్క వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీగా చేయించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేప్పుడు లోడింగ్ స్పీడ్ అనేది బెటర్గా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చి నెవిగేషన్, మన యొక్క వెబ్సైట్కి వచ్చిన యూజరు సో బెటర్గా ఒక ప్లేస్ టు ఒక ప్లేస్ అనేది బెటర్గా నెవిగేట్ అయ్యే విధంగా నెవిగేషన్ మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేప్పటికి మంచిగా కాల్ టు యాక్షన్స్, ఓకే, మనకి లీడ్స్ కదా, లీడ్స్ సేల్స్ కదా, ఆ విధంగా మనం కాల్ టు యాక్షన్స్ అని మనం మెయింటైన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్ఈఓని మనం అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. ఎస్ఈఓ అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎస్ఈఓ ద్వారా మాత్రమే మీ యొక్క వెబ్సైట్కి విజిటర్స్ వస్తారు. మీరు ఏదో వెబ్సైట్ క్రియేట్ చేసి అలా పెట్టేస్తే విజిటర్స్ వచ్చి ఆ విజిటర్స్ రావాలి అంటే గూగుల్ ద్వారా రావాలి, బెస్ట్ కన్వర్టింగ్ అవ్వాలి అంటే మీరు ఎస్ఈఓ మీద ఫోకస్ చేయాలి. సో ఎస్ఈఓ మీద ఎప్పుడైతే ఫోకస్ చేశారో అప్పుడు మాత్రమే మీరు మీ యొక్క వెబ్సైట్కి విజిటర్స్ వస్తారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ యొక్క వెబ్సైట్ని టూ మచ్ ఆఫ్ కంటెంట్తో ఓవర్లోడ్ చేసేయకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కంటెంట్ పెట్టుకుంటే ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమేజెస్ క్వాలిటీ ఇమేజెస్ యూజ్ చేయడానికి మనం ట్రై చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే వెబ్సైట్ మనం టెస్ట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఎప్పటికప్పుడు మనం వెబ్సైట్ టెస్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకో క్లియర్ పాయింట్ కూడా చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే అనలిటిక్స్ అసలు ఇగ్నోర్ చేయొద్దు. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వెబ్సైట్లో ఇప్పుడు వరకు మీ వెబ్సైట్లో గూగుల్ అనలిటిక్స్ ఇన్స్టాల్ అవ్వకపోతే ఒకసారి గూగుల్ అనలిటిక్స్ ఇన్స్టాల్ చేయండి. ఇన్ కేస్ మీ యొక్క వెబ్సైట్ గూగుల్ సెర్చ్ కన్సోల్ సబ్మిట్ చేయకపోతే ఈ రోజే మీ యొక్క వెబ్సైట్ గూగుల్ సెర్చ్ కన్సోల్ సబ్మిట్ చేయండి. మనకి ఈ రెండు ఏంటంటే మీ యొక్క బిజినెస్లో గూగుల్ సెర్చ్ కన్సోల్, గూగుల్ అనలిటిక్స్ అనేవి నిజంగా గోల్డ్ మైన్స్. ఓకే, వాటిలో ఉండే డేటా అన్నది మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అందులో డేటాను మీరు మిస్ అయ్యారా అంటే మీరు వెబ్సైట్ పెట్టుకోవడం కూడా వేస్ట్ అని నేను చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేప్పటికి మీ యొక్క వెబ్సైట్లో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయండి. అది మీరు ఎలాగ మెయింటైన్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీ యొక్క వెబ్సైట్ వర్డ్ ప్రెస్తో బిల్డ్ అయి ఉంటాయి. ఎస్పెషల్గా వేరే టెక్నాలజీతో బిల్డ్ అయినా మనం ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకోవాలి. బట్ వర్డ్ ప్రెస్ ద్వారా బిల్డ్ అయ్యి ఉంటే మాత్రం నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే మీరు డైలీ బ్యాకప్స్ అనేది మెయింటైన్ చేసుకోండి. సో మీరు ఏంటంటే మీ యొక్క వర్డ్ ప్రెస్ వెబ్సైట్కి డైలీ బ్యాకప్స్ మెయింటైన్ చేసుకుంటే మనకు వర్డ్ ప్రెస్ అంటేనే లాట్ ఆఫ్ ఎర్రర్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఎందుకంటే ఒక్కొక్కసారి ప్లగిన్స్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు, లేకపోతే ఆ టైం టు టైం అప్డేట్ అవ్వకపోవచ్చు, లేకపోతే థీమ్స్లో అప్డేట్, సో అంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే ఎప్పటికప్పుడు మనం బ్యాకప్ తీసుకుని పెట్టుకుంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం మనకి సాల్వ్ అవ్వకపోతే అప్పుడు మనం బ్యాకప్ నుంచి మన యొక్క వెబ్సైట్ని ఈజీగా రీస్టోర్ చేసుకోవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ బ్యాకప్ కూడా తీసుకోకపోవడం అన్నది పెద్ద మిస్టేక్ అని నేను చెప్తాను. ఓకే, సో బ్యాకప్ అనేది మనం రెగ్యులర్గా తీసుకోవాలి. మీ యొక్క వెబ్సైట్లో పెద్దగా ఎడిట్స్ ఏమి లేదనుకోండి, అటువంటి వీక్లీ బ్యాకప్, మంత్లీ బ్యాకప్ మెయింటైన్ చేయండి. సో లేదా మీ వెబ్సైట్లో ఫ్రీక్వెంట్ ఎడిట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు డైలీ బ్యాకప్స్ మెయింటైన్ చేయండి. అదే మీరు ఈ-కామర్స్ సైట్ అయితే మీరు అవర్లీ బ్యాకప్స్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ మనకి ఏంటంటే టూల్స్ అటువంటి అట్లా ఏంటంటే మనం కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. సో ఓకే, ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇవన్నీ మనకు పాసిబుల్ అవుతాయి. సో ఐ థింక్ ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు మీ యొక్క వెబ్సైట్ ఉన్న వెబ్సైట్ కొంచెం రీడిజైన్ కావాలనుకున్నా, లేదా మీకు కొత్త వెబ్సైట్ కావాలి అనుకున్నా సరే ఇప్పుడే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇస్తారు. మీరు అక్కడి నుంచి కాంటాక్ట్ చేస్తే మనం మీ యొక్క ప్రాజెక్ట్ని క్లియర్గా డిస్కస్ చేసి సో ముందుగానే తీసుకెళ్ళచ్చు. ఓకే, థ్యాంక్ యూ.